నన్ను హరజన్మగా చేసినావు గురువే. భవబంధనమును విడిపించి. భవబంధనం, భవ అంటే పుట్టుక మరియు గిట్టుక. పుట్టుక అంటే పుట్టడం, జనన మరణం. గిట్టుక అంటే చనిపోవడం. ఈ యొక్క పుట్టుక గిట్టుక నుంచి పరమ సుఖము చూపించిన గురువే. దీని ఆది అంత్యం ఏముంది అనే రహస్యము చూయించిన గురువే అని గురువుకు తన యొక్క ఆత్మతత్వ అనుభవాన్ని ఆమె గురువు ముందు విప్పి, హృదయం ఎట్లా కమల పువ్వు సూర్యుడు రాగానే విప్పుతుంది కదా, అట్లా హృదయం అక్క మహాదేవి గురువు ముంగట అలాగ విప్పుతుంది ఆమె హృదయం. కాబట్టి పరమ సుఖము చూయించిన గురువే. నన్ను భవి అనేటటువంటిది తొలగించి భక్తురాలు అనిపించిన గురువే అనే మాట అక్క మహాదేవి చెప్తుంది. అందుకు చెన్న మల్లికార్జున దేవుణ్ణి తెచ్చి, చెన్న మల్లికార్జున అంటే ఆ ఒక నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్ముడు ఈ రెండు కళ్ళకు గోచరం కాలేనటువంటి, కనిపించలేనటువంటి ఆ పరమాత్మని కవశంకు తెచ్చి ఆ దేవునిలో కలిసి లయమయ్యేటటువంటి దృశ్యాన్ని చూయించిన గురువే అని ఆ ఒక్క కవశము అంటే చెయ్యి, ఈ యొక్క మెడ చేతికిచ్చి ఆ దేవుణ్ణి చూసి దేవుల్లో లయమయ్యేటటువంటి కలిసేటటువంటి యోగ శివయోగ, త్రాటక యోగ, లింగాంగ సమరస్య యోగం. కాబట్టి ఆ ఒక జీవాత్మ పరమాత్మలో లీనం. ఏ విధంగా చక్కెర పాలలో ఎట్లా కలిసిపోతే వేరే తీయనికి రాదో అలాగా లింగాంగ సామరస్యం, ఈ అంగం లింగం రెండు సామరస్యమే ఈ యొక్క జీవాత్మ పరమాత్మ. చక్కెర పాలు ఎట్లా కలిస్తే వేరే తీయనికి రాదో మనస్సు మంత్రము అనేటటువంటి ఆ ఒక ధ్యానంలో లింగమయంలో లీనమయ్యేటటువంటి సూత్రాన్ని చెప్పినటువంటి ఈ యొక్క ఉపదేశ తత్వ వచనమే అక్క వచనమని జగత్తుకిచ్చిన వచనం. మొన్ననే అక్క మహాదేవి జన్మించినటువంటి అక్క మహాదేవి జయంతి. మొన్న పూర్ణిమ అక్క మహాదేవి జయంతి. అదేవిధంగా మరి వీర వైరాగ్యనిధి అక్క మహాదేవి జయంతి. మరియు వీర ఆంజనేయ స్వామి బాలాంజనేయుడు ఆయన పుట్టినరోజు కూడా ఆ ఒక హనుమాన్ పూర్ణిమ అనేటటువంటిది. మరి వర్తమాన మహావీరుడు జయంతి అని ఇలాగా మహాత్ములు జన్మించినటువంటి ఒక పూర్ణిమ విశేషంగా జయంతి అని అంటే పుట్టినరోజు. మరి ఇంకొక విషయం మీకు చెప్తున్నా. మరి మన ఇంట్లలో మీ అందరికి కొన్ని విషయం చెప్పవలసింది. మన ఇంట్లలో మన ఒక పిల్లలు జన్మిస్తే మనం ఏమంటాము అంటే పుట్టిన రోజు మన ఇంట్లలో మన కుమారుడు కుమార్తె బర్త్డే. ఇది ఈ వాస్తవికంగా ఇంగ్లీష్ పదం. మన మాతృభాష తెలుగు, మన మాతృభాష కన్నడ. వాస్తవికంగా హిందుస్థానీ భాష హిందీ. హిందుస్థానీ భాష హిందీ వస్తే హిందుస్థానీ ఎక్కడికి తిరగచ్చు మీరు. ఇక ఇంగ్లీష్కి వస్తే ఎక్కడికా వేరే దేశం కూడా తిరగచ్చు. మరి ఈ యొక్క మాతృభాష ఎక్కడ తిరిగినా మాతృభాష తెలంగాణలో ఉంటే, ఆంధ్రలో ఉంటే తెలుగు భాష, తమిళనాడులో ఉంటే తమిళ్, కన్నడలో ఉంటే కన్నడ, అట్లా ఎక్కడెక్కడ ఉంటే ఆ ఒక మాతృభాష మాట్లాడాలి. మీరు మాతృభాషలో మమత ఉంటుంది. తమిళు, తెలుగు, కన్నడ, మలయాళ ఇవన్నీ అక్క చెల్లెళ్ళు అన్నమాట. ఇవన్నీ అక్క చెల్లెళ్ళు. అలాగా గంగా, యమున, సరస్వతి, కావేరి, నర్మద ఇవన్నీ కూడా శాఖ ఉపశాఖ అన్నీ కలిసి వచ్చినది సముద్రంలో కలుస్తాయి. ఇవి కూడా అక్క చెల్లెళ్ళు అన్నమాట. అట్లా ఈ విధంగా విచారం చేసి
మీ అందరికీ కూడా ఈ భక్తి, శ్రద్ధ, నిష్ఠ అనేటటువంటి ఈ భక్తి సుమాంజలిలో నిమగ్నమైతే ఈ యొక్క నరజన్మ మహత్వం ఏమి, గురువు అనేటటువంటి సద్గురుని మహత్వం ఏమి అనేది. సద్గురు అంటే సదా వెలుగు మార్గంలో తీసుకెళ్ళేటైనకు గు అంటే చీకటి, చీకటిలో ఉన్న మనుషులకు వెలుగు తత్వంలో తీసుకెళ్ళేటైనకు సదా గురువు అని పిలువబడుతుంది. అందుకు కాబట్టి గురి కలిగిన ఆయన గురువు అని. గురి లేకపోతే గురువు కాదు, సాధకులని, భక్తులని, శరణులని అని. కనుక గురుతత్వం అంటే ఎలాగా అంటే జ్యోతిలాగా. అన్నీ కూడా సచ్చి బతికినవాడు సాధు. అందరూ బతికి సస్తారు, అందరూ బతికి ఒకరోజు చచ్చిపోతారు. సాధు అంటే సచ్చి బతికి ఉండే వాళ్లకు సాధువు అంటారు. అది ఎట్లా మరి సచ్చినాక ఎట్లా బతకడానికి వస్తుంది అని. అందరూ బతికి చనిపోతాం. అయితే సాధు సత్పురుషులు అనేవాళ్ళు సచ్చి ఎట్లా బతుకుతారు అంటే కన్నుండి గుడ్డి, చెవుండి చౌటి, నోరుండి మూకెడు, కాళ్ళుండి కుంటి, చేయి ఉండి చెంచోడు అయిన ఆయనకు కన్నుండి గుడ్డిగా, చెవులుండి చౌటిగా ఉండాలి. ఎట్లా ఎందుకు ఉండాలంటే ప్రపంచికమైనటువంటి విషయాలకు చెవుండి చౌటి అయి ఆయన నాదం వింటుంటే ఈ చెవులో మూస్తే ఆ చెవు నాది వస్తుంది లోపడితే. కన్నుండి గుడ్డిగా అంటే లోకంకు కన్నుండి గుడ్డి అయితే అక్కడ ఆ కన్ను ఓపెన్ అవుతుంది, ఆ లోకం మనిషి. మరి నోరుండి మోకేడు అంటే మౌన వృత్తం. ఆ విధంగా మౌనంగా ఉంటే నామస్మరణ ఎక్కవుతుంది, జపం ఎక్కవుతుంది, ధ్యానం చేయడానికి వస్తుంది. అట్లా నోరుండివో నీవు మోకేడు కాని, కాలుండి కుంటోడు కా అంటే నీవు సత్కార్యాలకు నీవు ఏమికా అంటే నీవు దానికి దుష్కార్యాలకు కుంటోడుగా, సత్కార్యకు గుర్రంగా, చేయు ధర్మకార్యంకు ఉపయోగపరుచు అధర్మకార్యాలకు చొంచోడుక అనేటటువంటి మాట. కనుక విశేషంగా అక్క అలాంటి మాట లోకానికి ఒక మాట ఇచ్చింది. ఏ మాట ఇచ్చింది అంటే ఇంతవరకు ఇది గురుతత్వ విషయం, నరజన్మ విషయం చెప్పింది. అయితే ఇంకొక లోకానికి ఒకటి ఆమె జీవనంలోనే ఒక లోకానికి ఒక సందేశం ఇచ్చింది. ఆమెకు ఏమీ పైస లేదు కాదు, ఆస్తి లేదని కాదు, ఏకైక పుత్రిక ఆమె చూడంగా పిల్లలు లేకపోతే వాస్తవికంగా వాళ్ళు పార్వతీ శివుని ఒక పరమాత్మని ఒక భక్తులు. వాళ్ళు ఆయన ఆశీర్వాదంతోనే పుట్టింది అక్క మహాదేవి. పార్వతి సాత్విక కళారూపం. ఒకళ్ళు పుట్టే ఆమెకు మహాదేవి అని పేరు పెడతారు గురువు. అయితే ఆమె సందేశము ఒక లోకానికి ఇస్తుంది. అన్నీ ఉండి వైరాగ్యంగా ఏ విధంగా, అందుకు ఆమె పేరు వైరాగ్య నిధి అని. ఎందుకు నిధి అంటే బంగారం, నిధి అంటే బంగారం కంటారు. ఆమెకు బంగారం అనలేదు, ఆమెకు వైరాగ్య నిధి అనరు. వైరాగ్య నిధి అంటే వైరాగ్యంలో వైరాగ్య నిధులు ఎవరు అంటే అక్క. మరియు అక్కతో పాటు ఇంకెవరంటే వర్తమాన మహావీరుడు, ఆయన కూడా వైరాగ్య నిధి. మరియు అక్క మళ్ళా శరణుడు వేమన ఆయన కూడా వైరాగ్యనిధి. ఇట్లా వీళ్ళు ఎందుకంటే అంతరంగంలో పరిశుద్ధులైనప్పుడు బహిరంగ వైరాగ్యనిధి గానికి వస్తుంది, ఒట్టి కాదు. ఎట్లా అంటే చెట్టుకు కాయ ఉన్నంత వరకు చెట్టుకు పట్టుకునే ఉంటుంది కాయ. ఎప్పుడు మాత్రం పరిపక్వ పండు అవుతుందో చెట్టు నుంచి, ఆ చెట్టు నుంచి తెగి కింద పడుతుంది. దీనికి వైరాగ్యం అంటారు. పరిపక్వమైనగా కింద పడుతుంది. అది కింద పడేటప్పుడు పరిపక్వమైనప్పుడు ఆ దేవుడు రథా పడిపోయి వ్యర్థ కారాదని ఇది నాకు నైవేద్యం కావాలని స్వీకరిస్తాడు. వైరాగ్యం అంటే ఈ విధంగా. వైరాగ్యం అంటే 3 రకాలు ఉంటుంది. ఏమేమి వైరాగ్యం అంటే సంసార జీవులలో మొట్టమొదలుగా ప్రపంచంలో ఒక కుమార్తె కుమారునికి జన్మమియాలన్నా ఒక పడతి
జన్మమిచ్చే ఈ జన్మమున మనకు ఇచ్చే శిష్యులకు తల్లి, ఆమెకు కూడా వైరాగ్యం వస్తుంది. ఎప్పుడు ఏ సందర్భంలో అంటే ఒక కుమార్తె కుమారునికి జన్మం ఇచ్చేటప్పుడు పోపాణం రాప్రాణం అవుతుంది. ఆమె బతకాలనా సావాలనా అనేటటువంటి నొప్పులు వచ్చినప్పుడు చాలా కష్టమవుతుంది. ఆ సందర్భంలో నేను ఉన్నా లేకున్నా, ఉంటానో బతుకుతానో చూస్తానో, నా ప్రాణం ఉంటుందో లేదో అనేటటువంటి ప్రసన్న వేదన వైరాగ్యం. అప్పుడు పరిత్యాగం అవుతుంది, అప్పుడు జన్మ ఇస్తుంది కుమార్తె కుమారుడు. ఇది ఒక్క వైరాగ్యం. రెండోది మశాన వైరాగ్యం. ఇది ఈ శరీరం నుంచి ఆత్మ విడుదలై శ్వాస జీవాత్మ పోయిన తర్వాత सुख संपत रहे तो सब लोग आते हैं, वक़्त पड़े तो कोई नहीं आते. సుఖ సంపద ఉంటే అందరు వస్తారు, టైం పడ్డప్పుడు ఎవరు రారు. నీ జీవితంకు ఉన్నాడు గురు సాతి అన్న మాట చెప్తాడు. అప్పుడు ఈ యొక్క ఆత్మతత్వ విలువ ఏమని తెలుస్తుంది. అప్పుడు మీరందరూ కూడా ఆత్మ పోయినాక ఏం చేస్తారంటే మన్నుకు మశానంకు పోతారు. ఇది ఒక వైరాగ్యం వస్తుంది. అందరు మట్టికి పోతారు, లే చితి పెట్టి కాటిలో కాలుస్తారు. అప్పుడు మీరందరూ పోయి చూసి అందరిది ఒక రోజు ఇంతే కదా అని వైరాగ్యం. ఇది ఒక వైరాగ్యం. అందరూ కొంచెం ఇట్లనే ఇడిచిపెట్టిపోతారు కదా, మేమే ఒకరోజు ఇట్లనే మా గతి కూడా ఇంతే కదా అని వైరాగ్యం. వైరాగ్యం అంటే దీనికంటారు. ఇది రెండో వైరాగ్యం. ఇక మూడో వైరాగ్యం ఉంటుంది. ఏదది అంటే సర్వసంగ పరిత్యాగి అయి వాళ్ళ జీవితమే అగరబత్తి లేక అగ్ని ముట్టించుకొని ఊదుబత్తి పొగ అందరికీ సమర్పించి తాను బూడిది అయ్యేది. అగరబత్తి తత్వం గంధం ఎట్లనో రాసి అందరికీ చల్లదనంగా ఇస్తుంది. ఆ వనములోన ఒక్క గంధం వృక్షం శ్రీగంధ వృక్షం ఉంటే వనంకు వనమే ఘమ 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 సుగంధం వస్తుంది ఎట్లనో. అలాగా ఊదుబత్తికి అగ్ని ముట్టిస్తే ఎట్లా సుగంధం ఇస్తుందో తాను కాలిపోతుందో, అలాగనే వైరాగ్యం అంటే సర్వసంగ పరిత్యాగి జగత్తుకు సమర్పితమై వాడు తపస్సు, ధ్యానము, యోగము పరిత్యాగి అయి భక్తుడు, శరణుడు, ప్రసాది, ప్రాణలింగి అనేటటువంటి హంత. అందుకు వీళ్ళు సచ్చి బతికే వాళ్ళు సాధువు, మహాత్ముడు, సంత్ వాళ్ళకు అందు. కనుక ఆ విధంగా తన ఇంద్రియములు, నేత్రములు, చెవులు ఇవన్నీ కూడా తాను కన్నుండి గుడ్డి, చెవుండి చెవిటి ఇవన్నీ కూడా తపస్సులో తన ఇంద్రియములన్నీ దగ్ధం చేసుకొని జ్ఞాన అగ్నిలో దగ్ధమై బూడిది అయిపోతుంది. వాళ్ళు బతికి ఉండి సచ్చి కూడా బతికి ఉంటారంటే మీకోసరం, జగత్తు కోసరం. వాడు ఇచ్చేటటువంటి తపో అగ్ని జ్ఞానం, తపోశక్తి జగత్తుకు దారబోసేటటువంటి తత్వమే